క్రిస్టియానో రొనాల్డో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఫుట్బాల్ గేమ్ అంతగా పరిచయం లేని మన దేశంలో కూడా ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఫీల్డ్లో ఎంతమంది ఆటగాళ్ళున్నా కూడా అందరి కళ్ళు రొనాల్డో మీదే ఉంటాయి. బాల్ కానీ రొనాల్డో దగ్గర ఉంటే అందరూ కళ్ళార్పకుండా చూస్తారు. ఎందుకంటే రొనాల్డో ఏ విధంగా గోల్ కొడతాడనేది మనం ఊహించలేము. అతని ఆట తీరు చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోతారు. సరైన షూస్ కూడా కొనుక్కోలేని పేదరికం నుంచి వచ్చి ఫుట్బాల్ అంటేనే పరిగెత్తవలసిన ఆట, అలాంటిది గుండెకి ఆపరేషన్ జరిగినా కూడా తన ఆటను కొనసాగించి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆటగాడిగా ఎలా ఎదిగాడు. కేవలం ఆటగాడిగా కాకుండా కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేసి మంచి మనసున్న వ్యక్తి. రొనాల్డో పోర్చుగల్లోని మెడీరా అనే ఒక ద్వీపంలో 1985 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించాడు. తల్లి చుట్టుపక్కల పని మనిషిగా పనిచేసేది. తండ్రి తోటమాలిగా పనిచేస్తూ ఫుట్బాల్ క్లబ్లో కిక్మ్యాన్గా పనిచేసేవాడు. అంటే ఆటగాళ్ళకి కిట్స్ అందిస్తూ వాళ్ళ రూమ్స్ని క్లీన్ చేస్తూ ఉండేవాడు. కుటుంబం పేదరికంలో ఉండటం, తన జీవితంలో ఏదీ సాధించలేకపోయాననే బాధతో రొనాల్డో నాన్నగారు మద్యానికి అలవాటు పడి బానిసగా మారిపోయారు. అయినా కానీ రొనాల్డోని చాలా బాగా చూసుకునేవారు. చిన్న వయసులోనే రొనాల్డో నాన్నగారు రొనాల్డోకి ఫుట్బాల్ గేమ్ను పరిచయం చేశారు. మొదట్లో ఏదో సరదాగా ఆడినా కానీ తర్వాత ఫుట్బాల్ని తన జీవితంగా మార్చుకున్నాడు రొనాల్డో. ఆడటానికి ఫుట్బాల్ లేకపోతే గుడ్డ మొక్కలతో బాల్ని తయారు చేసుకొని దానితో వీధుల్లో ఆడుతుండేవాడు. సరైన షూస్ కూడా లేకపోతే వాళ్ళ బంధువుల్లో ఎవరైనా వాడేసిన షూస్ ఉంటే వాటిని తీసుకొని వాడుకునేవాడు. కొంతకాలానికి వాళ్ళ నాన్నగారు కిక్మ్యాన్గా పనిచేస్తున్న ఆండోరినా ఫుట్బాల్ క్లబ్లో చేరాడు. అక్కడ చాలామంది రొనాల్డో నాన్నగారు రూమ్స్ క్లీన్ చేయడం, కిట్స్ అందించడంతో రొనాల్డోను విక్రించేవారు. తరువాత 12 ఏళ్ల వయసులో స్పోర్టింగ్ సిపి క్లబ్లో చేరడం కోసం చిన్న వయసులోనే కుటుంబాన్ని ఇంటిని వదలాల్సి వచ్చింది. ఇక చదువు ఆటలు అన్నీ కూడా ఆ నగరంలోనే సాగించాలి. అక్కడ కూడా ఆయన బాస్ తీరు చూసి క్లబ్లోని ఇతర ఆటగాళ్ళు ఎగతాళి చేసేవారు. వాళ్ళందరికీ గేమ్ ద్వారానే సమాధానం చెప్పాలనుకున్నాడు. ఒకసారి 14 ఏళ్ల వయసులో తన టీచర్ రొనాల్డో పేదరికం గురించి విక్రించేసరికి కోపంతో టీచర్ మీదకి కుర్చీని విసిరేశాడు. దానితో స్కూల్ నుంచి రొనాల్డోను తీసేశారు. ఇక రొనాల్డోకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. అదే విషయం వాళ్ళ అమ్మకు చెబితే ఆమె కూడా ఒప్పుకోవడంతో పూర్తి దృష్టి ఫుట్బాల్ మీద పెట్టాడు. ఎలా అయినా ఎప్పటికైనా ప్రపంచంలో కొల్లా గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా మారాలనుకున్నాడు. ఫుట్బాల్ గేమ్లో ఆట పూర్తయ్యేలోపు ఒక ఆటగాడు సుమారు 10 కిలోమీటర్ల దూరం పరిగెట్టవలసి ఉంటుంది. దానికి చాలా స్టామినా ఉండాలి. అందుకోసం చిన్న వయసు నుంచి చాలా కష్టపడి ట్రైనింగ్ అయ్యాడు. కొన్నిసార్లు అయితే ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు ఆపకుండా ఆడేవాడు. ఆటను ఇంప్రూవ్ చేసుకోవడానికి తనకన్నా పెద్దవాళ్ళతో కలిసి ఆడేవాడు. అయితే అప్పుడే అనుకోకుండా రొనాల్డోకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. తను ఏ పని చేయకపోయినా గుండె వేగం కొట్టుకోవడం మొదలైంది. అదే ఒకవేళ పరిగెత్తితే గుండె కొట్టుకునే వేగం ఇంకా పెరిగిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతో హార్ట్కి లేజర్ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. రొనాల్డో ఫుట్బాల్ కెరీర్ ఇంతటితో ఆగిపోయిందేమో అనుకున్నారు అందరూ. అలా 15 ఏళ్ల వయసులో రొనాల్డోకి హార్ట్ సర్జరీ జరిగింది. అలా ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే వచ్చి ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 2003లో ఒక గేమ్లో రొనాల్డో ఆట తీరుని చూసిన మాంచెస్టర్ యునైటెడ్ టీంలోని ప్లేయర్స్ వాళ్ళ మేనేజర్ని రొనాల్డోని వాళ్ళ టీంలోకి తీసుకోవాలని అడిగారు. మ్యాచ్ అయిన వెంటనే ఆ మేనేజర్ సుమారు 100 కోట్ల రూపాయలు చెల్లించి రొనాల్డోను మాంచెస్టర్ యునైటెడ్ టీంలో చేర్చుకున్నారు. ఒక్కసారిగా రొనాల్డో పేరు మారుమోగిపోయింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన ఆటగాళ్ళలో రొనాల్డో పేరు కూడా చేరిపోయింది. 2005లో రొనాల్డోకి 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మద్యం వలన లివర్ పాడై చనిపోయారు. ఆ రోజు పోర్చుగల్కి రష్యాకు మ్యాచ్ కూడా ఉంది. కానీ ఆ బాధ అంతా మనసులోనే ఉంచుకొని కసిగా ఆడాడు. అలాగే ఆ గేమ్లో మ్యాన్ ఆఫ్ ద గేమ్గా నిలిచాడు. ఇంకా రొనాల్డో ఆట గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సాధారణంగా ఒక ఆటగాడు ఏ చేతివాటం గలవాడైతే ఆ లెక్కతో బాగా ఆడగలడు. కానీ రొనాల్డో మాత్రం అలా కాదు. ఏ లెక్కతో అయినా ఈజీగా గోల్ కొట్టగలడు. అంతేకాదు హిస్టరీలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా ఈయనకి రికార్డ్ కూడా ఉంది. ఇతను గంటకు 33.6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలడు. అంత వేగంగా ఆడతారు కాబట్టి ఇతనికి రాకెట్ మ్యాన్ అనే పేరు కూడా ఉంది. అంతేకాదు రొనాల్డో జంప్ చేసినప్పుడు, చిరుతపులి పరిగెట్టినప్పుడు విడుదలయ్యే జీ ఫోర్స్ కన్నా 5 రెట్లు ఎక్కువ ఫోర్స్తో జంప్ చేయగలడు. రొనాల్డో స్ట్రైట్గా గాల్లో 78 సెంటీమీటర్ల ఎత్తు జంప్ చేయగలడు. ఇది చాలామంది బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఎగిరే ఎత్తు కన్నా ఎక్కువ. అంతేకాదు తలతో గోల్ కొట్టడంలో కూడా రొనాల్డో దిట్ట.
ఇప్పటి వరకు 100కు పైగా గోల్స్ తలతో కొట్టినవే. ఒక్కసారి మీరు రొనాల్డో ఆటను కానీ చూసారంటే మీరు అతనికి ఫ్యాన్స్ అయిపోతారు. రొనాల్డో ఫ్యాన్స్తో కూడా చాలా సరదాగా ఉంటాడు. ఎవరు ఆటోగ్రాఫ్ అడిగినా కాదనకుండా ఇస్తాడు. అయితే ఒకసారి మ్యాచ్లో బాల్ని తన్నితే అది స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న వ్యక్తి మొహానికి తగిలింది. అందుకు గానీ మ్యాచ్ అయిన తర్వాత గుర్తుపెట్టుకొని వెళ్ళి మరీ సారీ చెప్పి తన జెర్సీని ఇచ్చాడు. ఇక రొనాల్డో తన కెరియర్లో సాధించిన అవార్డులు రివార్డులు లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. ఫుట్బాల్ రంగంలో అత్యంత ప్రముఖమైన ఫిఫా బాలెండోర్ అవార్డు ఏకంగా 5 సార్లు సాధించాడు. 2 సార్లు ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్గా, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా, గోల్డెన్ షూ అవార్డును 4 సార్లు అందుకున్న ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇలా చిన్న వయసులోనే ట్రోఫీలు, అవార్డులు. ఇప్పుడు 2018 నుంచి లెవెంటస్ ఫుట్బాల్ తరపున ఆడుతున్నాడు మరియు పోర్చుగల్ ఫుట్బాల్ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. టీంలోని ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావడానికి అందరికీ అవకాశం ఇస్తుంటాడు. రొనాల్డో కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నా కానీ చిన్నప్పటి నుండి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అంతే కష్టపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా రొనాల్డో డబ్బు కోసం ఆలోచించలేదు. గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా మారాలనుకున్నాడు, అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆటగాళ్లలో రొనాల్డో కూడా ఒకరు. తన ఆట ద్వారా మరియు ఎండోర్స్మెంట్ ద్వారా కలిపి సుమారుగా రొనాల్డో సంవత్సరానికి 750 కోట్ల పైన సంపాదిస్తున్నాడు. అంతేకాదు తన జెర్సీ నెంబర్ 7 ఉండేలా CR7 అనే పేరుతో ఒక బ్రాండ్ని స్టార్ట్ చేసి షూస్ మరియు పర్ఫ్యూమ్స్ వంటి వాటిని రిలీజ్ చేస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో రొనాల్డోను కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ రొనాల్డోనే. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అయితే 16,90,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఇతను ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కంపెనీకి సంబంధించిన పోస్ట్ పెడితే సుమారు 5.5 కోట్లు ఇవ్వాల్సిందే. 2018లో రొనాల్డో జెర్సీ నెంబర్ 7 ఉన్న జెర్సీలను అమ్మకానికి పెడితే కేవలం 24 గంటల్లో 5,24,000 టీషర్ట్లు అమ్ముడై 435 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. 2019లో పోర్చుగల్ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో కోస్టా మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ ప్రధాని మోడీ గారికి గిఫ్ట్గా రొనాల్డో ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే రొనాల్డోకి వచ్చిన ట్రోఫీలు, తన జీవితానికి సంబంధించిన విషయాలు తెలిపేలా మిడీరాలో CR7 మ్యూజియం కూడా ఉంది. ఇది రొనాల్డోకి ఒకవైపు. రొనాల్డో ఎంత గొప్ప ఆటగాడో అంత మంచి మనసున్న వ్యక్తి కూడా. ప్రపంచంలో ఎక్కువ డబ్బు విరాళంగా ఇచ్చే జాబితాలో రొనాల్డోది నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. 2009లో తన అమ్మగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్కి క్యాన్సర్ సెంటర్ నిర్మించడానికి సుమారు ₹1 కోటి విరాళంగా ఇచ్చాడు. 2012లో తను సాధించిన గోల్డెన్ షూ అవార్డు నమ్మితే €1.5 మిలియన్ అంటే సుమారు 1,105 కోట్ల రూపాయలు గాజా, పాలస్తీనాలోని చిన్నపిల్లల చదువు కోసం ఇచ్చేశాడు. 2013లో సేవ్ ద చిల్డ్రన్ ఫౌండేషన్కి గ్లోబల్ అంబాసిడర్గా మారాడు. 2013లో ఒక చిన్నపిల్ల బ్రెయిన్ సర్జరీకి $83,000 ఇచ్చాడు. సిరియా దాడుల్లో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఎంతో సహాయం చేశాడు. తను గెలుచుకున్న బాలెండోర్ అవార్డు వేలం వేస్తే వచ్చిన €6 లక్షల MK ఫౌండేషన్కి ఇచ్చాడు. ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి అయ్యే ఖర్చు భరిస్తూ ఉంటాడు. అంతేకాదు రొనాల్డో ఎక్కువ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాడు. దానికి అడ్డు రాకూడదనే ఇప్పటి వరకు తన ఒంటి మీద ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు. ఎక్కడో చిన్న ద్వీపం నుంచి వచ్చి ప్రపంచ ఖండాల్లోనే తన పేరు వినపడే స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో అత్యంత ఫేమస్ ఆటగాడిగా నిలిచాడు. కేవలం రొనాల్డో ఆటకే కాదు, వేగంగా స్పందించే తన విదార హృదయానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇష్టపడే క్రీడాకారుడిగా ఈ జనరేషన్లో బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా నిలిచాడు.